అందరికీ ఈరోజు నేను మీ అందరికీ ఎంతగానో ఇష్టమైన ఫాస్ట్ ఫుడ్ ఐటెంని చేసి చూపిస్తాను. అదేంటో కాదు, అదే చికెన్ నూడిల్స్. ఇంట్లోనే సింపుల్గా అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో నేను ఈరోజు వీడియోలో చూపిస్తాను. ఇంకా ఆలస్యం దీనికి మొదలు పెడదామా? ముందుగా మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తీసుకోవాలి. క్యాబేజ్, క్యారెట్, అలాగే క్యాప్సికమ్ 3 కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత చికెన్ పీసెస్ని తీసుకొని మీడియం సైజులో కట్ చేసుకోండి. ఎందుకంటే చిన్నగా కట్ చేసుకుంటే మనకి తింటున్నప్పుడు ఆ టేస్ట్ అనేది తెలియదు. కట్ చేసుకున్న చికెన్ పీసెస్ అన్నిటినీ ఒక బౌల్లో వేసుకున్నాక 2 చెంచాల కారం, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, అలాగే 2 స్పూన్ల పెరుగు వేసుకొని దానిపైన కొంచెం ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బాగా కలపడం అయ్యాక 2 చెంచాల కార్న్ఫ్లోర్, అలాగే 1 గుడ్డును తీసుకొని పగలగొట్టండి. ఇవన్నీ బాగా కలపడం అయిపోయాక ఒక 15 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ వేసుకొని అలాగే కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ నూడిల్స్ అనేవి స్టిక్గా అవ్వదు. ఇప్పుడు మనకి నూడిల్స్ అనేవి బాగా కుక్ అయ్యాక దాన్ని దింపేసుకోవడమే. నూడిల్స్ అనేవి బాగా అంటే మొత్తంగా కుక్ అవ్వకూడదు, ఒక 70 to 80% వరకు కుక్ అయ్యేలాగా చూసుకోవాలి. మనం నూడిల్స్ని దింపేసుకున్నాక కంపల్సరీగా దాంట్లో కొంచెం చల్ల వాటర్ వేయాలి. దానివల్ల మనకి నూడిల్స్ అనేవి అతుక్కోకుండా ఉంటాయి. ఆ తర్వాత మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఫ్రై చేసేయండి. ఫ్రై చేసుకున్న చికెన్ని పక్కన పెట్టేసుకోండి. ఇంకా ఇప్పుడు మొదలవుతుంది మనం చేయాల్సిన ఐటెం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాక దాంట్లో ఎగ్ బ్రేక్ చేసుకోండి. ఆ ఎగ్ అనేది ఆమ్లెట్ లాగా అయ్యాక దాన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఆ పీసెస్ని అన్నిటినీ ఒక ప్లేట్లో సపరేట్ చేసేసుకోండి. తర్వాత అదే ఆయిల్లో క్యాబేజ్, క్యాప్సికమ్, అలాగే క్యారెట్ని వేసుకోండి. కొంచెం కుక్ అయ్యాక చికెన్ని అలాగే ఇందాక తీసుకున్న ఎగ్ పీసెస్ని వేసేసుకోండి. ఆ తర్వాత 1 చెంచాడు కారం, తగినంత ఉప్పు, గరం మసాలా, అలాగే మిరియాల పొడి వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు నూడిల్స్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేలాగా మిక్స్ చేసుకోండి. మొత్తం అంతా బాగా కలిసాక దాంట్లో 1 చెంచాడు సోయా సాస్, అలాగే కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ లేదా రెడ్ చిల్లీ సాస్. వెనిగర్ అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే ఇంట్లో వేసుకోండి, లేదంటే ఆప్షనల్. ఇంకా అది అన్నీ వేసేసాక బాగా మిక్స్ చేసేసుకోండి. ఇంకా మన నూడిల్స్ అనేది కంప్లీట్గా రెడీ అయిపోతుంది. అంతే. ఎస్, మన స్ట్రీట్ స్టైల్ చికెన్ నూడిల్స్ రెడీ అయిపోయాయి. ఇంకా ఫైనల్ టచ్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటమే. యమ్మీ స్ట్రీట్ స్టైల్ చికెన్ నూడిల్స్ రెడీ.